హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో అందమైన కలర్ఫుల్ గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. ఇవి మీకు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పెటల్స్ గురించి తెలియని వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను. ఇవి మిషన్ ద్వారా కటింగ్ చేసిన లేజర్ కటింగ్ పెటల్స్ అండి. ఇవి నార్మల్ హ్యాండ్ కటింగ్ కాదు. ఈ పాలిస్టర్ క్లాత్ మెటీరియల్ అనేది సైజ్ అనేది 2 ఇంచెస్ పొడవు, 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది. ఇవి నేను 2 కలర్స్ తీసుకున్నాను. డబ్ల్యూ షేప్వి 2 కలర్స్ తీసుకున్నాను. వైలెట్ అలాగే వైట్ కలర్ తీసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ ఓవల్ షేప్ తీసుకున్నాను. దీని సైజ్ కూడా 2 ఇంచ్ పొడవు అలాగే 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది. ఈ 2 కూడా సేమ్ సైజ్ ఉంటుంది. 2 ఇంచెస్ పొడవు, 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది. ఈ 3 కలర్స్ యూజ్ చేసి గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం అటాచ్ కోసం బీఐడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. అలాగే హ్యాంగింగ్ రింగ్స్ అనేసి యూజ్ చేసిన 2 రింగ్స్ తీసుకున్నాను. ఈ రింగ్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి థ్రెడ్కి. ఇది చూపించే మెటీరియల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాగ ఫస్ట్ రింగ్ని అటాచ్ చేసేసుకోవాలి థ్రెడ్కి. ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఏదైనా థర్మాకోల్ షీట్కి ఇలాగా నీడిల్ని రివర్స్లో గుచ్చేసుకున్నాక ఇలా చూపించే విధంగా గ్రీన్ కలర్ పెట్టింది చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారా? ఇలాగ ఫస్ట్ ఫోల్డ్ అలాగే సెకండ్ ఫోల్డ్ 2 ఫోల్డ్స్ అయితే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక 3 పెటల్స్ గ్రీన్ కలర్ అనేవి తీసుకున్నాను. ఇలా చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 3 పెటల్స్ తర్వాత ఒక బీడ్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా వైట్ కలర్ పెటల్స్ అనేవి గుచ్చాను. చూసారా? ఇవి కూడా సేమ్ 4 పెటల్స్ తీసుకున్నాను. ఫోల్డింగ్ అనేది కూడా ఇందాక చూపించినట్టు డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 4 పెటల్స్ తీసుకోవాలి. తర్వాత ఒక బీడ్ తీసుకున్నాను. తర్వాత సేమ్ మళ్ళీ వైట్ కలర్ పెటల్స్ అనేవి 4 తీసుకున్నాను. ఇవి ప్యూర్ వైట్ కాదండి, కొంచెం క్రీమీగా ఉంటుంది. అంటే ఆఫ్ వైట్ కాదు, అలాగే క్రీమ్ కాదు, ప్యూర్ వైట్ కాదు, కొంచెం క్రీమీ కలర్లో వస్తుంది. వైట్ కలర్ పెటల్స్ తర్వాత మళ్ళీ సేమ్ గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని 3 పెటల్స్ అని గుచ్చాలి. తర్వాత ఒక బీడ్ తీసుకున్నాను. చూసారా? ఇలాగ మనకి వైట్ పెటల్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. నేను ఓన్లీ 8 పెటల్స్ తీసుకున్నాను. తర్వాత సేమ్ వైలెట్ కలర్ కూడా వైట్ పెటల్స్ అనేవి మనం ఎన్ని తీసుకున్నామో సేమ్ వైలెట్ పెటల్స్ కూడా అన్నీ తీసుకుంటున్నాను. అంటే 4 పెటల్స్ వైలెట్ అలా 1 బీడ్ తీసుకొని తర్వాత 4 పెటల్స్ అంటే 8 పెటల్స్ తీసుకుంటున్నాను. ఇలాగా సేమ్ మనం ఈ గార్లాండ్ అనేది ఎంత పొడవు కావాలనుకుంటున్నామో కంప్లీట్గా ఇలాగా గుచ్చేసుకోవాలి. ఒకవేళ మనకి కలర్ అనేది ఎక్కువ కావాలి పెటల్స్ అనుకుంటే మనం 10 to 12 అలాగైనా తీసుకోవచ్చు. నేను చిన్నగా పెడుతున్నాను. 8 పెటల్స్ మాత్రమే పెడుతున్నాను. చూసారుగా? వైట్ 8 అలాగే వైలెట్ కలర్ కూడా 8 పెటల్స్ తీసుకున్నాను. సెంటర్లో గ్రీన్ కలర్ పెటల్స్ యూజ్ చేశాను. ఇలా కంప్లీట్గా మనకి గార్లాండ్ మొత్తం కూడా ఇలాగే గుచ్చేస్తే సరిపోతుంది. ఇందులో కనిపించే మెటీరియల్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నానండి. థ్రెడ్ అలాగే నీడిల్, బీడ్స్ అలాగే పెటల్స్, కలర్స్, షేప్స్ అన్నీ కూడా మీకు ఏమి కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇవి వాషబుల్ కాబట్టి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ కానీ, కలర్ చేంజింగ్ కానీ, థ్రెడ్స్ రావడం కానీ, అంటే వాష్ చేసిన తర్వాత చివర్లు థ్రెడ్స్ రావడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. నార్మల్గా మనం హ్యాండ్తో కటింగ్ చేసుకున్న పెటల్స్ అయితే చివర్లు థ్రెడ్స్ అనేవి వస్తుంటాయి కదా, అలా ఏమీ రాకుండా ఇలాగ వాష్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్లో మనం ఎలా రెడీ చేసుకున్నామో తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇలా కంప్లీట్గా మనం గార్లాండ్ అనేది కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ పెటల్స్లో అన్నింటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. మీరు మెసేజ్ చేస్తే కలర్స్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సైజెస్ కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాగ మనం కంప్లీట్గా గార్లాండ్ అనేది నేను 1.5 ఫీట్ తీసుకుంటున్నానండి. చూసారా? 1.5 ఫీట్కి మనకి ఇలాగ గార్లాండ్ అనేది రెడీ చేసుకొని చివర అనేది రింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి.
ఇలా రెండు వైపులా కూడా రింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటే మనకి లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కింద బంచ్ అనేది రెడీ చేసుకోవాలి. బంచ్ లేకపోయినా మీరు ఇలాగైనా యూస్ చేసేసుకోవచ్చు. లేకపోతే బంచెస్ అనేసి కూడా అటాచ్ చేసేసుకుంటే గార్లాండ్కి చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్స్కి అలాంటి యూస్ చేసినప్పుడు బంచ్ లేకుండా కంప్లీట్గా లైన్స్ లాగా మనం రెడీ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కానీ డోర్ తోరణాలు కానీ సైడ్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కింద బంచ్ లాంటిది రెడీ చేస్తున్నాను. దీనికోసం కొన్ని బీడ్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని పెటల్స్ తీసుకున్నాను. చూపించే విధంగా పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక 5 పెటల్స్ అనేవి గుచ్చాలి. ఇలా 5 పెటల్స్ నేను వైలెట్ కలర్ అనేది తీసుకున్నాను. మీరు మిక్సింగ్ కలర్ అయినా తీసుకోవచ్చు. అంటే మనం గార్లాండ్లో రెడీ చేసుకున్న కలర్స్లో మనం ఈ బంచ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ కలర్ పెటల్ అనేవి 2 తీసుకున్నాను. తర్వాత బీడ్స్ అనేవి 8 బీడ్స్ తీసుకుంటున్నాను. మనకి ఈ లైన్స్ అనేవి ఎంత పొడుగు కావాలనుకుంటే అన్ని బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను 8 బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇలాగ రెడీ చేసుకుంటే మనకి ఒక లైన్ కంప్లీట్ అవుతుంది. 8 బీడ్స్ పెట్టేసుకుంటే ఇలాగ మనం 3 లైన్స్ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఒక లైన్ కంప్లీట్ అయింది. ఇలాగ మనం 3 లైన్స్ అనేవి కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ 3 లైన్స్ని అటాచ్ చేసేసుకుంటే మనకి ఒక బంచ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా రెడీ చేసుకున్నాక ఈ 3 కలుపుతూ ముడి వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ దండకి సెంటర్లో చూపించే విధంగా ఇక్కడ సెంటర్లో ఈ థ్రెడ్స్ని ముడి వేసేసుకొని థ్రెడ్స్తో ఎక్కువగా ఉన్న ఈ థ్రెడ్స్ని అక్కడ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాంటి గార్లాండ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూసారుగా, ఇలాగా మనం ముడి వేసేసుకుంటే గార్లాండ్ అనేది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అనేవి కటింగ్ చేసేసుకోవాలి ముడి వేసిన తర్వాత. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉండే ఇలాంటి గార్లాండ్ అనేది మనం ఫొటోస్ కానీ డోర్స్ కానీ తోరణాలకు కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వాష్ చేసిన తర్వాత కూడా మనకి కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలా ఉందో వాష్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఎలా ఉందండి ఈరోజు వీడియో? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.